రిటైర్మెంట్ అనేది ముగింపు కాదండి, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. కానీ చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత మనశ్శాంతి లేకుండా సాగుతుంది. మీ వృద్ధాప్యం ప్రశాంతంగా అలాగే గౌరవంగా సాగాలి అంటే కొన్ని చేదు దినాలను అలాగే మరికొన్ని తీపి జాగ్రత్తలను తెలుసుకోవాలి. అందులో నెంబర్ 1, మీరు సాధ్యమైనంత వరకు కూడా పిల్లలతో కలిసి ఉండకుండా వేరేగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంధుత్వాలు ఎప్పుడైనా దూరం పెరిగే కొద్దీ విలువ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఇక నెంబర్ 2, కోడల్ని ఎప్పుడూ కూడా సొంత కూతురులాగా చూసుకోకండి. ఎప్పుడూ కూడా కొడుకు భార్య, ఇంకా మీకు ఒక మంచి స్నేహితురాలుగా చూసుకోండి. ఆమెను మందలించే హక్కు మీకు లేదు, అది వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత అని గుర్తుపెట్టుకోండి. కోడలి అలవాట్లు అలాగే ఆమె ప్రవర్తన మీ కొడుకుకి సంబంధించిన విషయం. అనవసరంగా ఆమె వ్యక్తిగత విషయాల్లో మీరు తలదోచకుండా ఉంటే మీ గౌరవం, విలువ అలాగే మీ మీద ప్రేమ కూడా పెరుగుతుంది. కలిసి ఉంటున్నా వారి బాధ్యతలు మాత్రం ఈ నెత్తిన వేసుకోకండి. ఏదైనా సాయం అడిగితేనే చేయండి, అది కూడా ప్రతి